హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజైతే మనము ట్రెండింగ్ గుణ ఛానల్ ద్వారా కొన్ని మీకు బిట్స్ అయితే తెలియచేయాలని ఆహ్, వీడియో ద్వారా ముందుకొచ్చేసాను ఫ్రెండ్స్. మనకు తెలియనటువంటి విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం కదా! ఆల్రెడీ మనం చదివేసాము. మరి ఇంకొకసారి మనమందరం కూడా మననం చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? నన్నయ నన్నయాది ప్రాచీన కవుల నేటి వ్యవహారిక భాషకి ఉన్న భేదము ఇక్కడ మనకు 4 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఇచ్చారండి. వీటిలో ఆన్సర్ అనేది దాగి ఉంది. ఒకటవది వాక్య నిర్మాణంలో 2 పదాల అర్థాలలో 3 ప్రత్యయాలలో 4 పైవన్నింటిలో. ఈ నాలుగింటిలో జవాబు అనేది కనుక్కోగలరా మీరు? ఈ మనకు నన్నయాది ప్రాచీన కవుల నేటి వ్యవహారిక భాషకి ఉన్న భేదము ఈ 3 ఆన్సర్లు మనకి కరెక్ట్ జవాబండి. ఓకేనా? నెక్స్ట్ రెండో ప్రశ్నకు వెళ్ళిపోదామా? ఈ క్రింది వానిలో సత్యమేది? కాలక్రమేణా భాష మారుతుంది, తెలుగు భాషలో మాత్రమే మార్పు కలుగుతుంది, భాష అనేది ఎప్పటికీ మారదు, ఏది కాదు. దీనికి ఆన్సర్ వచ్చేసి కాలక్రమేణా భాష అనేది మారుతుంది. ఇది రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ మూడో ప్రశ్నకు వెళ్ళిపోదాం. ఈ క్రింది వానిలో సత్యమేది? ఒకే కాలానికి చెందిన భాషలో కూడా భేదాలుంటాయి. ఒకే భాషను ఆ భాషా వ్యవహర్తులంతా ఒకే వ్యవహరిస్తారు. పై రెండు ఏది కాదు. ఈ 4 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఇలా ఇచ్చారు. ఇందులో కరెక్ట్ జవాబు ఏదంటే పై రెండు, 1, 2 వీటికి కరెక్ట్ అయినటువంటి ఆన్సర్స్. నెక్స్ట్ భాషా వ్యవహారంలో వ్యక్తుల మధ్య భేదాలు ప్రాంతాన్ని అనుసరించి ఉంటాయి, కులాన్ని అనుసరించి ఉంటాయి, వృత్తి విద్యార్హతలను అనుసరించి పైవన్నీ. దీనికి కరెక్ట్ అయినటువంటి జవాబు 4వదాన్ని పైవన్నీ అని సూచిస్తున్నాయి మనకు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.